రవి వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె, ఇంకా ఒక ముసలి అవ్వ ఉంటారు. ముసలి అవ్వ రవికి నాయనమ్మ. నాయనమ్మకు కళ్ళు సరిగ్గా కనిపించవు. మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది. నాయనమ్మను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వా మంచిగున్నావా అని అడిగితే, ఏం మంచిగుండుడు బిడ్డా, ఎవళ్ళకు పనికిరాని బతుకు అని అనేది. ఏం కాదులే అవ్వ, అన్నింటికీ ఆ దేవుడున్నాడు అని వచ్చిన వాళ్ళు అంటుంటే అవ్వ ముఖం వెలిగిపోయేది. వాళ్ళంతా తల వంచి దండం పెడుతుంటే సల్లగుండు బిడ్డ అని దీవించేది. అవ్వ పండుకునే మంచం మీద పరుపు, మెత్త, చెద్దరు, ఇంకా కొన్ని బట్టలుంటాయి. పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం ముందర జపమాల ఉంటుంది. నాయనమ్మకు రోజూ మాలను చేతితో పట్టుకొని జపం చేయడం అలవాటు.